చెప్పింది అక్షర సత్యం. ఏ ఒక్క పాయింట్ కూడా దాంట్లో మనం కొట్టివేయదగింది లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ప్రజలు తిరస్కరించి 11 సీట్లు ఇచ్చారు. నువ్వు ఇకనైనా మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ శవ రాజకీయాలు మార్చుకో, కక్షపూరిత రాజకీయాలు మార్చుకోమని చెప్పినా నేను మారను, నాలో మార్పు రాదు. నేను ఇంతే హత్యలు చేస్తూ ఉంటాను, హత్యా యత్నాలు చేస్తూ ఉంటాను. నేను ఇట్లా అని అప్పుడు చెప్పాడు కదా, నేను కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను, నా కారు కింద ఎవడబడినా చూడను, తొక్కించుకుంటా పోతాను. ఇది అతని సిద్ధాంతం తప్ప ఇక వేరే ఏం లేదండి అతనికి. ఇవాళ ఎంత నీచంగా ప్రవర్తించాడంటే, సంఘటన జరిగి 10-15 రోజులు అవుతా ఉంటే ఇవాళ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి నువ్వు దాంట్లో ఏటూ ముద్దా ఇది ఫిర్యాదుని ఇంటికి పిలవటం ఏంటి అంటే నువ్వు క్లియర్గా నువ్వు ప్రభావితం చేస్తున్నావు అనేది అర్థమైపోయింది కదా. నువ్వు ఏటూ వాడు, నువ్వు ఏ విధంగా ఫిర్యాదుని మీ ఇంటికి తీసుకెళ్ళి నువ్వు మాట్లాడిచ్చి ఇచ్చేస్తావు. పైపెచ్చు లోకేష్ గారికి సంబంధం ఏంటి దీంట్లో? లోకేష్ గారు ఏమైనా డాక్టరా? లోకేష్ గారు ఏమైనా అక్కడ ఐపీఎస్ ఆఫీసరా? లేకపోతే ఆయన ఏమైనా స్టేషన్ హౌస్ ఆఫీసరా? ఆయన గురించి మాట్లాడతావేంది? అసలు ఆయన హత్య చేశారు, ఇచ్చి చేశారు. అసలు పడిన తరువాత 3-4 రోజులు, మూడో రోజు ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి దాని కింద పడ్డాడనేది ప్రపంచానికి తెలిసింది. ఎవడు ఎలక్ట్ అయ్యాడు, ఎవడికేం పని? మీరు దాన్ని తెలిసి కూడా తప్పుదావ పట్టించే విధంగా మీ ఎమ్మెల్సీ రఘురామ్ ఎస్పీ గారికి ఫోన్ చేసి మా క్యాన్వాయిలోని వెహికల్ కింద పడ్డాడు, వెహికల్ తగిలింది, మేము ఆ డ్రైవర్ని వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం, తప్పుదార పట్టించారు కదా అతన్ని కూడా, ఎస్పీ గారిని కూడా. పాపం అతను తెలియక హడావుడిగా దొరికింది అని చెప్పేసి ఆయన ఏదో ఇదైపోయేటప్పుడు అసలు విషయం బయటకు వచ్చేటప్పటికి కదా మీరు ఈ నాటకానికి తెరలేపింది. ఎంత దుర్మార్గం, ఎంత నీచం అది. జరిగింది. దీంట్లో అనుకోని సంఘటన. మీరు ఏం జరిగిందో చెప్పండి ప్రజల వాస్తవానికి. అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రులు క్యాన్వాయ్ వెళ్ళేటప్పుడు గతంలో కూడా జరుగుతూ ఉంటాయి. మానవత్వం ఏంటంటే మనం దిగి ఏం జరిగింది చూసి, మన క్యాన్వాయ్లో కార్లు అవసరమైతే మనకు ఒక కారే ఉంటే మన ఒక కారులోనే ఆ కారులో హాస్పిటల్ తీసుకెళ్ళి ఎలా ఉన్నాడు, ఇంతకంటే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళండి, అక్కడ నీ సంబంధికుల్ని ఫోన్ చేసి నీకు అంత అర్జెంట్ అయితే నువ్వు అక్కడ పెట్టి బాధ్యత ఉంది. నువ్వు కనీసం ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా హోదా ఎటూ లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా కనీసం నువ్వు ఉచ్చ నీచాలు మరిచి నువ్వు ప్రవర్తించావు. అక్కడ నీ బాధ్యత ఉందా? నువ్వు బాధ్యతగా మెలిగావా? నువ్వు ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళావా? నువ్వు తీసుకెళ్ళక నీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడున్నావు? హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాడా, బ్రతికున్నారా లేదా? చనిపోయి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజే నువ్వు కనుక ఈ చేసి ఉంటే ఇదంతా వచ్చేదా? నువ్వెంత నీచంగా ప్రవర్తించావు. నీ సంగతే తెలియంది ఎవరికి చెప్పు? సొంత బాబాయిని తమ్ముళ్ళ చేత చంపించి నారాసుర రక్త చరిత్రని ఎంత పెద్ద డ్రామా మాట్లాడావు. అక్కడికి వచ్చి అసలు ఎంత హడావుడిగా చేసి ఎంత ఇది చేసావు. అసెంబ్లీలో చెప్పావు ఈ కన్నును పొడుస్తుందా అని మాట్లాడావు. అందరు నిజం అనుకున్నారు. ఒక పక్కేమో డాక్టర్ సుధాకర్ గారిని ఆ విధంగా చేశావు. అనేకమైనటువంటి హత్యలు. నువ్వు ఏ దళితుడి ఇంటికి పోయి చూసి వచ్చావు? గురజాల్లో దోమతోటి విక్రమని దళితుడు చనిపోతే నువ్వు మీ వాళ్ళు చంపారు, నువ్వు పోయి చూసి వచ్చావా? మరి మాచర్లో చంద్రయ్య బలహీన వర్గాలు చనిపోయాడు, పోయి చూసి వచ్చావా? నువ్వు ఎవరిని చూడకుండా ఇవాళ ఈ కంప్లైంట్ని నీ ఇంటికి పిలిపించుకొని ఈ విధంగా ఇంకా నీలో మార్పు రాలేదు, నువ్వు ఇంకా పతనమైపోతావు. నువ్వు లోకేష్తో పెట్టుకుంటున్నావు. ఆ రోజే చెప్పాడు లోకేష్, నేను నా తండ్రి అంత మంచివాడిని కాదు, నేను టిట్ ఫర్ టాట్గానే ఉంటాను, నా పాదయాత్రకు ఎటువంటి అడ్డంకులు కలిగించినా నా పాదయాత్ర ఆగదు, నువ్వు పాదయాత్ర ఏమి చేసినా నేను ప్రజల్లో తిరుగుతానన్నాడు. ఆ రోజు కుప్పంలో పెడితే మనకు ఆయన స్టేజీ లేకుండా చేశావు, స్టూల్ ఎక్కితే స్టూల్ లేకుండా చేశావు, డీజే అంటే డీజే లేదన్నావు, మైకులు లేదన్నాడు. ఆయన మేడల మీద మిద్దెల మీద నిలబడి మాట్లాడాడు, ఆయన స్టూల్ మీద నిలబడి మాట్లాడాడు. అట్లానే అమరావతి రైతుల్ని, మహిళల్ని ఇంత ఘోరంగా హింసించిన నీకు దేవుడు ప్రజలు కలిసి పెద్ద శిక్ష చేశారు. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా ఈరోజు ఉన్నది ఏంది, ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్, ఉన్న పార్టీ ఏందంటే నీ వైకాపా. అయినా నీకు సిగ్గురాల. నీకు సిగ్గు రాకుండా ఈ విధంగా నేను ఒక్క మాట చెబుతాను సార్, వాళ్ళ ఉద్దేశం. ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంటు తెలుగుదేశం నాయకులు చంపారు అని చెప్పేమో ఆంధ్రప్రదేశ్ సాక్షిలో రాశారు, తెలంగాణ సాక్షిలోనేమో అది మామూలుగా చనిపోయాడని రాశారు. దాని మీద మేము కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా చెప్పాలంటే నిన్న ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ కౌశల్ అనే అతను
అతను ఏదో మంచి ఆయన ఐఐఎం స్టూడెంట్, ఆయన బిజినెస్ మ్యాన్, మంచి స్కూల్ చదువుకున్నాడు. ఆయనకి ఇంతకంటే కూడా మంచి ఆఫర్ వచ్చింది రిలయన్స్లో, చాలా పెద్ద ఆఫర్ వస్తే ఆయన ఎప్పుడో గవర్నమెంట్ పెట్టుకున్నాడు. స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ చేసింది ఆయన విఆర్ఎస్కి. అంటా స్టేట్ గవర్నమెంట్ మీద అంట ఈ పాలన మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకంట కోపం వచ్చి అసంతృప్తితో అదే ప్రచారం చేస్తున్నారు. ప్రచారంగా సార్ ప్రచురిస్తే ఇవాళ ఆయన స్వయంగా ఖండించాడు. కాదు బాబు, ఈ ప్రభుత్వం నన్ను చాలా బాగా చూసింది, నేను ఇట్లా పలానా స్టూడెంట్ని, మెరిట్ స్టూడెంట్ని, నాకు రిలయన్స్లో పెద్ద ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. పేపర్ కానివ్వండి, అతను కావండి, ఛానల్ కానివ్వండి, అతని కుటుంబం కానివ్వండి, అంతా కూడా ఫేక్, బ్రతుకంతా కూడా ఫేక్. ఇవాళ ఏదో మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇట్లానే లోకేష్ గారి మీద నిందలు వేయాలనుకుంటే ఇవాళ ఒకటే సార్, అది నిన్న ఎందుకు పెట్టాడంటే, మేము ఎప్పుడైతే సూపర్ 6లో పెట్టామో ఆ పథకాలు 80% అమలు జరిపాం, రేపు సుపరిపాలనలో తొలి అడుగనే ఉద్దేశంతో నిన్న ఇంటికి చంద్రబాబు నాయుడుతో సహా మేము పెట్టిన ప్రోగ్రాం వాళ్ళ శ్రేణులను కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి అంటున్నారు కదా. అంటే మీరు వెళ్ళిన టైంకే వాళ్ళు కూడా రావడం, మళ్ళీ రాష్ట్రంలో ఏదో గొడవలు సృష్టించే ప్రయత్నం, మళ్ళీ ఏదో దానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు కదా. రైట్, రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ ఎట్లా చూస్తున్నారు అంటే నిన్న ఎట్లా బాధిత కుటుంబం జగన్మోహన్ రెడ్డి పిలిపించుకొని కలవడం కుటుంబాన్ని, ఎంతవరకు కరెక్ట్ ఇది?